ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితాపరావతారిక అమ్మవారి యొక్క 47 నామం గురించి, ఆ నామం యొక్క ఫలితం, అలాగే నామం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లలితాపరావతారిక అమ్మవారి యొక్క 47వ నామం గురించి శ్రవణం చేద్దాం. ఓం మరాళీ మందగమనాయై నమః. ఓం మరాళీ మందగమనాయై నమః. ఓం మరాళీ మందగమనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మరాళీ మందగమనాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం మరాళీ మందగమనాయై నమః. ఈ నామం మరాళి అనగా ఆరహంస. ఈ ఆరహంస నడక ఎలా ఉంటుందంటే చాలా ముచ్చటగా ఉంటుంది. ఈ ఆరహంస నడక వంటి నడక అమ్మవారిది. అమ్మవారి నడక ఆరహంస నడక లాంటిది. ఎగరడంలో ఇది చాలా వేగం. ఎగరడంలో చాలా వేగం చూపించేటువంటి అమ్మవారు హంసలు నేల మీద నడిచినప్పుడు మెల్లగా నడుస్తాయి. ఆకాశంలో ఎగిరేటప్పుడు చాలా వేగంగా ప్రయాణం చేస్తాయి. నేల మీద నడిచేటప్పుడు మెల్లగా నడుస్తాయి. అది అమ్మవారి యొక్క నడక. అది నిదానమే ప్రధానం. అందుకని ఏం చెప్తానంటే, నిదానం. పరిగెత్తి పాలు తాగే కంటే నడిచి నీళ్ళు తాగడం మంచిది అంటారు. అందుకని నిదానమే ప్రధానం. ఎప్పుడు ఏ పని చేసినా ఆలోచించి నిదానంగా చేయాలి. అలాగే మెల్లిగా నడుచుకుంటూ వెళుతుంది. నిదానమే ప్రధానమని చాటేటువంటి నడక అమ్మవారి నడకను ఎందుకు ప్రదర్శించింది అంటే, తొందరపాటు అనర్థం అని చాటడానికి, సరైన ఆలోచనతో నడుచుకోవడం మంచిదని చెప్పడానికి, హంస అనే శబ్దానికి సూర్యుడు అనేటువంటి శబ్దం కూడా అర్థం కూడా వస్తుంది మనకి. ఆ శబ్దానికి, హంస అనేటువంటి శబ్దానికి సూర్యుడు అని చెప్పేసి మెల్లమెల్లిగా నడుస్తూ హంసలాగా అంటే సూర్యునిలాగా అమ్మవారి యొక్క నడక ఉంటుంది అని తెలియజేయడానికి మనకి తెలియజేశారు. సూర్యకిరణాల వంటి గమనం కలది అని కూడా మనకే అర్థం. అనగా లోకాలను వెలుతురుతో లేక విజ్ఞానంతో నడిపేటువంటి తల్లి. సూర్యుడు ఎలా అయితే వెలుతురుతోటి విజ్ఞానంతో మనం నడుపుతున్నాడో, అలాగే అమ్మవారు కూడా ఆ సూర్య వెలుతురులాగా మనల్ని చక్కగా నడిపిస్తుంది. విజ్ఞానంతో నడిపిస్తుంది. విజ్ఞానంతో నడిపేటువంటి తల్లి. పాలు నీళ్లు కలిసి ఉంటే పాలు తాగి నీరు వేరు చేస్తున్న హంస. పాలు నీళ్లు కలిసిపోయి ఉంటే కనుక ఆ హంస పాలను మాత్రమే తాగుతుంది, నీళ్ళను మాత్రం వేరు చేస్తుంది. అది ఒక హంస ఒక్కతే మాత్రమే చేయగలదు. అలాగే అమ్మ ఈ జగత్తంతా కూడా మంచి చెడ్డల కలయిక కాబట్టి, ఇందులో అమ్మ మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టమని లోకానికి చెప్పడానికి అమ్మవారు ఈ హంసాగమనాన్ని స్వీకరించింది. ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఎవరైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ విషయాన్ని సావధానంగా వినాలి. విని అందులో మంచి ఉంటే కనుక స్వీకరించాలి, చెడు ఉంటే చెవితో వదిలేయాలి. హంసీ శబ్దానికి సకల లోక జనులు రక్షించే మంత్రం అని కూడా అర్థం. అమ్మవారు సకల లోక రక్ష రూపక మంత్రాధిష్టాన దేవత. మంత్రానికి అనుగుణంగా నడుస్తుంది, లేదా మంత్రాన్ని జపించే తీరుని బట్టి భక్తులకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది అమ్మ అని చెప్పేసి మనకి అమ్మ మనకి ప్రత్యక్షం కావాలంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి. మనలో ఆ కఠోర దీక్ష ఉండాలి. దీక్ష ఉంటే అమ్మవారు మనకు తప్పగా ప్రత్యక్షం అవుతుంది.
ప్రవర్తన బాగుపడడానికి ఈ మంత్రాన్ని రోజు కనుక 108 సార్లు 41 రోజులు కనుక జపించినట్లయితే పిల్లలు ప్రవర్తన బాగుంటుంది. అలాగే శత్రువులు మిత్రులుగా మారడానికి 1008 సార్లు ఆదివారం నాడు కనుక పఠించినట్లయితే శత్రువులు మనకి మిత్రులుగా మారుతారు. అమ్మవారి కనుక సాక్షాత్కారం కనుక మనకి కావాలి అని కనుక కోరుకునేటువంటి వాళ్ళు ఓం మరాలి మందగమనాయై నమః అని చెప్పేసి ప్రతిరోజు 11 సార్లు కనుక జపించినట్లయితే ఆ అమ్మవారి దర్శనం మనకు తప్పనిసరిగా లభిస్తుంది. అమ్మవారి దర్శనం కావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని ఓం మరాలి మందగమనాయై నమః అని చెప్పేసి రోజు 11 సార్లు శ్రద్ధతో మనం కనుక పఠించినట్లయితే తప్పక మనకి అమ్మ దర్శనం లభిస్తుంది. అది ఈ మంత్రానికి ఉన్నటువంటి ఫలితం. మీరందరూ కూడా ఈ మంత్రాన్ని జపించి ఆ అమ్మవారి యొక్క సాక్షాత్కారం పొంది ఆ అమ్మ ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాకు ప్రభాకర్.